సైంధవ్ వెంకీ మావ కెరీర్లో 75వ సినిమా. సో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే సినిమా పర్లేదు అనిపించింది మావ. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనమాట. తీసుకున్న సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం అటు ఇటు అయిన ఫీలింగ్ కలిగింది మావ. అంటే అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది అనమాట, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఎస్పెషలీ క్లైమాక్స్ ఒక లాస్ట్ 10 to 15 minutes అయితే సూపర్ అనిపించింది. వెంకీ మావ మన కళ్ళల్లో నుంచి నీళ్ళు తెప్పిస్తాడు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అనిపించింది మావ. బట్ ఈ సినిమా అందరికీ ఎక్కుద్ది అని నేను చెప్పలేను. కొంతమందికి ఎక్కచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి అంటే మోస్ట్లీ ఫ్యామిలీ మూవీస్ బాగా ఆడుతూ ఉంటాయి. సో ఫ్యామిలీస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి, వెంకీమా ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీస్ వెళ్తారు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి రిజల్ట్ ఉండబోతుంది. బట్ మూవీ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ మావ. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు మావ. మన వెంకీ మామ ఒకరు, అండ్ ఇంకొకరు విలన్గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి. నవాజుద్దీన్ గారు ఈ సినిమా చేయకపోయి ఉంటే ఖచ్చితంగా మనకు బోర్ కొట్టేది మామ. అటు ఇటు అయ్యే ఫీలింగ్ కలిగేది. ఆయన ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మనం సినిమా చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లాంటిది, ఆయన యాక్టింగ్ కూడా సూపర్ అనమాట. ఇంకా మన వెంకీ మామ గురించి చెప్పేది ఏముంది, క్లాస్ మాస్ అని తేడా లేకుండా ఏ రోల్ అయినా అవలీలగా చేయగల చాలా తక్కువ మంది యాక్టర్స్లో ఆయన ఒకరు. ఎరగొట్టేశారు. ఆయన చాలా సినిమాల తర్వాత ఒక యాక్షన్ హీరోగా కనిపించారనమాట. సో ఈ సినిమాలో కొన్ని జాన్విక్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ బాగా ఉన్నాయి. ఆయన బాగా చేశారు. డైరెక్టర్ కూడా బాగా తెరకెక్కించారు. సో జాన్విక్ సిరీస్ తెలిసిన వాళ్ళకి కొంచెం ఓకే అనిపించినా, చూడని వాళ్ళకైతే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే ఎరగొట్టేశాడు మామ. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో అయితే కళ్ళలో నుంచి మనకి నీళ్లు వస్తాయి. అట చేస్తాడు వెంకీ మామ ఉంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ వాళ్ళ పరిధిలో బాగానే చేశారు మామ. అంతా రిజిస్టర్ అయిపోయే క్యారెక్టర్స్ ఎవరు లేరు, మెయిన్ వీళ్ళిద్దరే అనమాట. అండ్ ఇంకా టెక్నికలీ సాంగ్స్ ఒక 2 ఉన్నట్టున్నాయి. ఫస్ట్ సాంగ్ అనవసరం అనిపించింది మామ. ఆ సాంగ్ తీసేసినా పర్లేదు, ఏదో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా పెట్టారు. అండ్ ఇంకొక సాంగ్ బాగానే ఉందనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది మామ. చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ని ఎలివేట్ చేసింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ని కూడా బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్ గుడ్, బాగానే ఉంది. ఎక్కడ అంటే కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించాయి. ఆ సీన్స్ కూడా ఎడిట్ చేసి ఉండొచ్చేమో, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఓకే అనిపించింది. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి మామ. అంటే జాన్విక్ తరహాలో కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. సో అది ఆ ఇంగ్లీష్ మూవీస్ చూసిన వాళ్ళకి కొంచెం ఓకే అనిపించవచ్చు. అది చూడకుండా డైరెక్ట్గా ఈ సినిమా చూసిన వాళ్ళకైతే సూపర్ అనిపిస్తుంది. అండ్ ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను గారు, హిట్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆయన. సో తీసుకున్న సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం అటు ఇటు అయింది మామ. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా టప్ అని తీసేసి ఉంటే, ఎడిట్ చేసేసి ఉంటే కొన్ని సీన్స్ బాగుండేదేమో నా అభిప్రాయం. బట్ ఓవరాల్గా డైరెక్టర్గా ఆయన ఒక 70% వరకు సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం. అండ్ హిట్ కొట్టినట్టే నాకు తెలిసినంత వరకు. సో చూద్దాం అదర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏ రకంగా ఈ సినిమాని తీసుకుంటారో మనం దాని మీద ఈ రిజల్ట్ ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్గా ఇంకా సినిమా చూడొచ్చా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు మామ. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఫస్ట్ హనుమాను, నెక్స్ట్ సైంధవ్, మళ్ళీ థర్డ్ ప్లేస్లో గుంటూరు కారం ఉంటుంది. నా ఆర్డర్ ప్రకారం, ఇట్స్ మై పర్సనల్ అనమాట. కొంతమంది గుంటూరు కారం నచ్చచ్చు, ఓకే, అది మీ నిర్ణయం, మీ అభిప్రాయం, మీ ఇష్టం. బట్ సినిమా పరంగా చెప్పాలంటే హనుమాన్ ఫస్ట్ ఉంటుంది, సైంధవ్ సెకండ్, అండ్ గుంటూరు కారం థర్డ్ ప్లేస్లో ఉంటుంది ప్రస్తుతానికి. ఇంకా నాగ్ మూవీ రాలేదు కాబట్టి, నా సామి రంగ వచ్చాక అప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు మామ. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే వెంకీ మామ అంటే మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఇది ఉంటుంది. బట్ యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్ కొంచెం ఎక్కువైనందువల్ల వాళ్ళు ఎలా తీసుకుంటారో, వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారో ఈ సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా. టాటా.